గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మన్నేం చేయలేరు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో, ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనములకు గురువు అధిపతి. ఆ గురువు బాగాలేరు. అయితే శని, బుధుడు, శుక్రుడు బాగున్నారు. అయితే 4 గ్రహాలు శని, బుధుడు, రవి, శుక్రుడు బాగున్నారు. మిగతా గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. ఈ రాశి వాళ్ళకు కూడా సరిగా చెప్పాలంటే శిరసగం. అయితే నష్టమే ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే గురువు, కుజుడు, రాహువు, కేతువు, ఈ గ్రహాలు రాహువు, గురువు, కుజుడు, కేతువు, ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఒకటి శుభగ్రహం రాహువు, గురువు, కుజుడు, కేతువు. 3 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు ఎప్పుడు కూడా ఎవడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటారు. దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? ఎవడు దొరుకుతాడా వాడి దగ్గర దొంగతనం చేద్దామే అనే వాడి ఉద్దేశం. అంతే. కష్టపడేవాడు కష్టపడితే డబ్బులు వస్తే చాలనుకుంటాడు. ఈ పాపగ్రహాల యొక్క స్వభావం మనకి ఏమాత్రం తప్పు చేస్తే మన్ని దండించడమే వాళ్ళ యొక్క దృష్టి. ఈ రాహుకేతువులు అనేటువంటి గ్రహాలు సూర్య చంద్రులని పట్టి గ్రహణం వచ్చి వేధించినవి. అటువంటి రాహుకేతువులు బాగాలేరు. కుజుడు అంతకంటే బాగాలేరు. మరి ఈ గురువు కూడా బాగాలేరు. ఈ గ్రహాలు బాగుండకపోవటం వల్ల చాలా సమస్యలు రావడానికి మీకు బాగా అవకాశం ఉంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి, అమ్మవారికి ప్రీతైనటువంటి రోజుల్లో
ఈ రోజుల్లో ఎవరి జాతకం బాగుండలేదని చెబుతున్నానో, ఏ రాశి బాగలేదు అని చెబుతూ ఉన్నానో ఆ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు మీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకొని ఆ జాతక రీత్యా ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు పోవటానికి దానికి తగిన పూజలు చెబుతాము. మేము కూడా మీకు కావాలంటే మీ జాతకం మేము చూసి ఆన్లైన్లో మరి దాదాపు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇతర దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తాయి, మాకు చెబుతూ ఉన్నాం. కానీ ముందు మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఏముందో చెబుతాము. అవసరమైతే మీకు ఆన్లైన్లో జాతకం చెప్పడం జరుగుతుంది. దానికి పరిష్కారాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా ఒక దేవతా పూజ ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది. ఒకటి నవనాగుల పూజ, ఒకటి మరి సప్తశతి, ఒకటి మంజూరు పాశుపదం. ఇట్లా ప్రతి నెల ఒక రకమైనటువంటి దేవతా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి జాతకాల్లో ఎవరికి ఏ పూజ అవసరమో ఆ పూజ మీ గోత్రనామాలతో చేస్తాం. మీరు వచ్చి చేసుకున్నా చేసుకోవచ్చు. మీరు రాలేకపోతే మీ గోత్రనామాలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. రాహువుకి జపం చేయించుకొని మినుగులు దానం, గురువుకి జపం చేయించుకొని శనగలు దానం, కుజుడికి జపం చేయించుకొని కందులు దానం, కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. అయితే ఈ రాశికి చెప్పాలంటే సరిగ్గా 4 గ్రహాలు కూడా బాగున్నాయి. కేతువు కూడా బాగున్నాడు, పొరపాటు చెప్పాను. కేతువు, బుధుడు, రవి, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఏకాదశిలో ఉన్నారు. కాబట్టి చెడుగా ఉన్న గ్రహాలకి శాంతి చేయడం చాలా అవసరం. ఇదైతే గోచారమే కాదు, జన్మలగ్నం కూడా చూసుకోవాలి. 2 రకాలుగా చూసుకొని చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే నేను ఇందాక చెప్పినట్లు మంచి రోజులు ఇవి. శ్రావణ మాసం చాలా విశేషమైన రోజులు. మరి ఈశ్వరుని అర్చిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. అందులో భూలోకంలో కుండిన అనే పట్టణంలో పుట్టినటువంటి చారుమతి అనేటువంటి స్త్రీ చేసిన వరలక్ష్మి వ్రతం వల్ల దేవతల దగ్గర నుంచి ఈ పూజను ఆచరిస్తున్నారు. అటువంటి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మీ జాతకరీత్యా చూపించుకొని, మీ జాతకం చూసుకొని, మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు పోవటానికి తగిన పూజలు చేసుకుంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటేనండి, సంపాదించడమే చాలా కష్టంగా ఉంది. సంపాదించిన దాంట్లో 100కి 100 వంతులు ఖర్చు పెట్టినా కూడా చాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏం చెప్పారంటే, మానవుడి సంపాదనలో షడ్భాగాధికం అన్నాడు. 6వ వంతు భాగం దైవ కార్యాలకు ఖర్చు పెట్టాలి, దేవతా పూజలకు ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడాలే మనం. మిగతా మతాల వాళ్ళు ఇంత భాగం దేవుడికి ఏ నెలకాల పంచి పక్కన పెట్టేస్తారు. మనకు అటువంటి బాధ్యతలు తెలియట్లే. కాబట్టి మనకు కష్టాలు రావడానికి కారణం ఏమిటంటే ఇటువంటి బాధ్యతలు తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోండి. ఈ నెలలోనే ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల మీ జాతక రీత్యా దోషాలు ఉంటే దానికి తగిన పూజలు చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.